నమస్తే అండి అందరికీ. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న శివరాత్రి పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక 10 days అక్కడే ఉండొచ్చేసరికి ఇల్లు మొత్తం దుమ్ము పట్టేసి ఎలా పడితే అలా ఉంది. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ రోజు వంటగదిలో ఉన్న సామాన్లన్నీ తీసేసి శుభ్రంగా తోమేసుకొని మళ్ళీ నీట్ గా అయితే సర్దేసుకున్నాను. నాకున్న చిన్న వంటగదిని ఎంత అందంగా సర్దుకున్నానో ఒక చిన్న కిచెన్ టూర్ లాగా అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వాటితో పాటు ఈ రోజు మొత్తం నేను చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంట్లో వస్తువులన్నీ బాగా దుమ్ము పట్టేసిపోయి ఉన్నాయి. ఇంట్లో గిన్నెలు కానీ, స్టవ్ కానీ, లేదా ఈ కౌంటర్ టాప్ కానీ అసలు ఎక్కడ చూసినా ఇలా చేత్తో అంటే దుమ్ము వచ్చేస్తుంది. అందుకని కిచెన్ లో వాడుకునే సామాన్లన్నీ కూడా షింక్ లో వేసి శుభ్రంగా తోమేసి ఇలా టబ్బుకి అయితే వేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా తుడిచేసి ఒక క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ సర్దుకోవాలి. ఊరు వెళ్ళేటప్పుడు ఉన్న గిన్నెలన్నీ తోమేసి అన్ని ఎక్కడెక్కడ సర్దేసి నీట్ గా పెట్టుకుని అయితే వెళ్ళాను. ఎప్పుడు ఊరికి వెళ్ళినా అలాగే చేస్తాను. మనుషులు ఉంటే ఏదో ఒకటి తీసుకోవడం, వండుకోవడం, తినటం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం, పెట్టుకోవడం అట్లా ఉంటది కదా. ఎవరు లేకపోయేసరికి ఆ వస్తువులు ఏమి వాడకపోయేసరికి అన్ని నీట్ గా సర్దుకున్నాయైనా కడిగి పెట్టినైనా కూడా దుమ్ము పట్టేసినాయి పైన అంతా కూడా. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి, అవన్నీ తీసేసాను వెళ్ళేటప్పుడే. ఇంకా కొన్ని అయితే ఏముందిలే 4 రోజులకే వచ్చేద్దాం కదలే అని చెప్పనేసి అనుకున్నా గానీ ఇంటికి వెళ్తే ఎవరికి తొందరగా రావాలనిపించింది. ఇంకా 2 రోజులు ఉండిపోదాంలే అని అనిపించింది కానీ తొందరగా రావాలనిపించదు కదా. అందులో మా అమ్మ ఏంటంటే రేపు వెళ్దులే, ఎల్లుండి వెళ్దులే అంటూ ఉండిద్ది అనమాట. ఇంకా అట్లాగే లేట్ అయిపోయింది. ఇంకా ఈ పనులన్నీ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఆకలి బీభత్సంగా వేస్తుంది. ఇంకేమన్నా పని ఉంటే తర్వాత చేసుకోవచ్చులే అని ముందైతే వంట చేసేస్తున్నాను. ఏదన్నా ఎక్కువగా పని చేసినప్పుడు నాకైతే అబ్బా ఈ పని అంతా చేసుకునే లోపు ఎవరన్నా ఒక ముద్ద వండి పెడితే బాగుండు అబ్బా, 2 ముద్దలు దీన్ని కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనిపించింది. బంగాళదుంప ముద్ద కూర అంటే మా ఇంట్లో వాళ్ళకి గానీ నాకు గానీ చాలా ఇష్టము. ముందు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అన్ని వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బంగాళదుంపల ముక్కలు కూడా వేసి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక పక్క కూర వండుతూనే బియ్యం కూడా కడిగి పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయింది. ఈ విధంగా ఎంతమంది కర్రీ చేస్తారు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్నంలో గానీ చపాతీల్లో గానీ చాలా బాగుంటుంది. పెరుగన్నంలో అయితే ఒక ముద్ద పెరుగన్నం పెట్టుకొని ఇవి 2 ముక్కలు గాని నంచుకుంటే అబ్బో చెప్పనవసరం లేదు, ఎంత బాగుంటుందో అసలు. ఇప్పటి వరకు ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఒకసారి పెరుగన్నంలో ఇలా చేసిన బంగాళదుంప కూరని నంచుకొని తిని చూడండి. అసలు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇంకా రెండోసారి వదిలిపెట్టరు. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి కొంతసేపు టీవీ చూస్తే అలా ఉండిపోయాను అనమాట. ఇంకా మధ్యాహ్నం వీడియో కూడా ఏం తీయలేదు. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో దీన్ని కడిగిన గిన్నెలన్నీ కూడా వంటగదిలో సర్దేసుకుందాంలే అని చెప్పనేసి చిన్న గిన్నెలన్నీ ఒక దానిలో ఒకటి వేసుకొని ఇక్కడే సర్ది పెట్టేసుకుంటున్నా. నాకు ఓసిడీలు, ఏబిసిడీలు లాంటి జబ్బులు ఏమి లేవు కానీ ఇల్లుని నీట్ గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉండేలా చూసుకుంటా. అలా అని గిన్నెలు తోమిందాన్ని తోమినట్టే, బట్టలు ఉతికిందాన్ని ఉతికినట్టే, ఇల్లు తుడిచిందాన్ని తుడిచినట్టే చేసిన పని 10 సార్లు ఏం చేయను. చేసే పని ఒక్కసారైనా నీట్ గా శుభ్రంగా చేసుకుంటాను. ఆ రోజు మొత్తం నీట్ గా ఉండేలాగా. ఏ పనైనా రోజుకి ఒక్కసారే చేసుకుంటాను. అది కూడా నీట్ గా పెట్టుకునేలా చేసుకుంటే ఇల్లు చూడటానికి నీట్ గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. నాకు ఓసిడి లాంటి జబ్బులు ఏం లేవని చెప్పాను కదా, కానీ ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అనే జబ్బుతోటే ఏదన్నా కొంచెం నాకు నీట్ గా లేదు అనిపించిందంటే తిండి కూడా ఆపేసి ముందు ఆ పని మొత్తం చేసిన తర్వాతే అప్పుడు తింటానన్నమాట. నా కళ్ళ ముందు ఇంట్లో ఏదైనా చేయాల్సిన పని ఉందనుకోండి, ఇంకా నాకు తినాలనిపించదు. ముందు ఆ పని చేసి అయిపోయిన తర్వాతే అప్పుడు కూర్చొని ప్రశాంతంగా తింటాను. కళ్ళ ముందు ఏదన్నా పని కనిపిస్తుందంటే ప్రశాంతంగా కూర్చొని తినలేను. అందుకే ముందు ఆ పని చేసేసుకున్న తర్వాత అప్పుడు తింటాను. అర్మార్లో ఉన్న పేపర్లు అన్ని తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసుకొని నీట్ గా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా తీసుకెళ్లి అర్మార్లో సర్దుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ లో ఉన్న వెజిటేబుల్ బాక్స్, స్టోరేజ్ బాక్సెస్ అన్ని బయటికి తీసి నీట్ గా కడిగి తుడిచి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. ఫ్రిడ్జ్ కూడా ఒకసారి నీట్ గా తుడిచేసుకున్నా. తర్వాత ఫ్రిడ్జ్ లో అన్ని కూడా ఎక్కడైతే సెట్ చేసుకుని సర్దేసుకున్నాను. ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దుకోవటం అయిపోతే ఇంకా పనంతా అయిపోయినట్టే. ఇప్పుడు పైన దుమ్ము పట్టిన గిన్నెలు మాత్రమే తీసి కడిగాను. వీటి గిన్నెల లోపల గిన్నెలు వేసి చాలా గిన్నెలు పెట్టున్నాను. ఇంక వాటన్నిటిని బయటేసి కడగాలంటే ఇంకా నా సగం జీవితం వాటికే సరిపోద్ది. అన్ని నీట్ గా సర్దేసుకున్న తర్వాత నా చిన్న కిచెన్ టూర్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసి
చూసేయండి. పైన అరమార్లో నేను రోజు వాడుకునే పెద్ద పెద్ద బాక్సులు, చిన్న బాక్సులు, పాలు కాసుకునే గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు అవన్నీ పెట్టుకుంటాను. ఇంకా వాడనవి ఏమన్నా ఉంటే ఇలా పెద్ద కుక్కర్ కానీ డిన్నర్ సెట్ కానీ అట్లాంటివి ఏమన్నా బాక్స్ లో పెట్టి ఓపెన్ చేయకుండా పైన పెట్టేసా. కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, కుక్కరు, ఇడ్లీ పాత్ర అవన్నీ కూడా ఈ సైడ్ ఉన్న దాని మీద అయితే పెట్టేసుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి వంట చేసుకోవడానికి అందుబాటులో ఉండేలాగా ఉప్పు, కారం, పసుపు, పప్పు దినుసులు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా కింద అరమార్లో ఇలా ప్లేట్లు స్టాండ్ పెట్టుకొని స్పూన్లు కూడా అక్కడ పెట్టేసుకున్నా. పక్కన వచ్చేసి స్పైస్ రాక్ అయితే పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, బిర్యానీ స్పైసెస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్ని మసాలా పొడులు అయితే ఇలా స్పైస్ రాక్ లోనే సర్ది పెట్టేసుకుంటాను. ఇంకా దాని కింద అరమార్లో బియ్యం డబ్బా సరుకులన్నీ సర్దుకున్న తర్వాత కొన్ని మిగిలి ఉంటాయి కదా, అవన్నీ ఒక దానిలో పెట్టి స్టోర్ చేసుకుంటాను. అలాగే స్టోర్ బియ్యం కూడా అక్కడే స్టోర్ చేసుకుంటాను. పూజ గది కూడా ఇలా వంట గదిలోనే ఉంటుంది. ఇంకా ఇదన్నమాట మా చిన్న బుజ్జి కిచెన్ టూర్. మనం ఉండేది చిన్నిళ్ళ పెద్దిళ్ళ అనేది మ్యాటర్ కాదబ్బా. మన పరిస్థితిని అర్థం చేసుకొని ఉన్న దాంట్లో సర్దుకొని పోతూ ఉన్న దానిలోనే తృప్తిగా బతుకుతూ పూరి గుడిసెలోనైనా సరే ఆనందంగా హ్యాపీగా బతికేయచ్చు. ఇంకా ఇంటి విషయానికి వస్తే చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా పూరి గుడిసైనా డూప్లెక్స్ హౌస్ అయినా ఇంటిని అందంగా సర్దుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ వీడియోస్ డైలీ చూసే వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తా ఉంటారు, మీది ఓన్ హౌసా ఇంత శుభ్రంగా పెట్టుకుంటారు అని. మాది ఓన్ హౌస్ ఏం కాదు, రెంట్ హౌసే. అని నాకున్న జబ్బు చెప్పాను కదా, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి, కళ్ళ ముందు కనిపిస్తున్నది అంతా నీట్ గా ఉండాలి అని. మేము ఇప్పటి వరకు సపరేట్ గా రెంట్ కి వచ్చిన తర్వాత బయటికి ఒక 2-3 ఇల్లులు మారుంటామేమో అంతే. ఆ 2-3 ఇల్లుల్లో కూడా రెంట్ కట్టే దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో గానీ నీట్ గా పెట్టుకోవు అని ఒక్కళ్ళ దగ్గర కూడా మాట రాలేదు. ఇంకా వాళ్ళే అంటారు ఇల్లు చాలా నీట్ గా పెట్టుకుంటావు, సొంత ఇల్లు లాగా చేసుకుంటావు అని. నేను వీటిని ఏం గొప్పలుగా చెప్పుకోవట్లేదు కానీ మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా అలాగే అంటారు, ఇల్లు మాత్రం నీట్ గా పెట్టుకుంటావు అని. ఇంకా చాలా నీట్ గా పెట్టుకోవాలనిపించింది కానీ మాకేం వస్తువులు ఎక్కువ, మేము ఉండేదేమో కొంచెం తక్కువ ప్లేస్ కాబట్టి ఇంకెంతకన్నా ఏం చేయలేను. నేను నా పనిలో ఉంటే మా హర్షిత్ గడు వాడి పనిలో ఉన్నాడు. బొమ్మలన్నీ తీసుకొచ్చి మంచం నిండా వేసాడు. వీడొక్కడు చాలు నాకు ఒంటి నిండా పని పెట్టడానికి. ఈ రోజు నైట్ డిన్నర్ లోకి అయితే చపాతీ చేశాను. చపాతీలోకి మధ్యాహ్నం బంగాళదుంప కూర చేశాను కదా, అదే ఉంది. బంగాళదుంప కూర గానీ పప్పు గానీ చేసినప్పుడు నైట్ టైం ఇలా చపాతీ చేస్తూ ఉంటాను. మా హర్షకైతే ఈ కూరలు ఏం నచ్చవు. చపాతీ మీద టమోటా పచ్చడి గానీ లేదా జామ్ గానీ లైట్ గా అప్లై చేసి రోల్ చేసి ఇస్తే ఇష్టంగా తింటాడు. ఈ రోజు నైట్ డిన్నర్ అయితే ఇదన్నమాట మా ఇంట్లో. మా హర్షకి పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా అర్జెంట్ గా శారీకి కుచ్చులు వేయాల్సింది ఒకటి ఉంది. ఇంకా అందుకోసమే తిన్న తర్వాత కష్టపడి కూర్చొని ఇదిగో ఒక కలర్ అయితే వేసాను. ఎప్పుడో 4 రోజుల ముందు ఇవ్వాల్సింది, ఇంకా అలా అలా ఊరెళ్ళిపోయి పోస్ట్ పోన్ చేసి ఇంక ఈ రోజు అయితే కూర్చొని నైట్ 12 గంటల వరకు వేసాను. ఒక కలరే కంప్లీట్ అయ్యింది. అప్పటికి బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పనేసి పడుకున్నా. ఇంకా మార్నింగ్ లేసి ఇంకో కలర్ వేద్దాంలే అని. సింగిల్ కలర్ అయితే ఎలాగోలా కొంచెం ఫాస్ట్ గా వేసేయొచ్చు కానీ డబల్ కలర్ అయితే కొంచెం టైం పడుతుంది. అదీగాక ఉదయం నుంచి పనులన్నీ చేసి ఉండేసరికి కొంచెం అలసటగా అనిపించింది. అదీగాక టైం కూడా 12:30 దాటిపోయింది. ఇంకా అందుకని చెప్పనేసి ఒక కలర్ వేసుకుని పడుకొని నిద్రపోయా. ఇంకా ఫైనల్ గా 2 కలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ కుచ్చులు అయితే ఇలా ఉన్నాయి. నాకున్న చిన్న వంటగదిని ఎంత అందంగా సర్దుకున్నానో చూసారు కదా. నేను సర్దుకునే విధానం గానీ లేదా నేను కష్టపడేసిన ఈ శారీ కుచ్చులు గానీ నా వీడియో గానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కమెంట్ చేశాక పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. నా వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సపోర్టివ్ గా ఉన్నట్టుంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.